హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్‌లో మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా ఒక హాఫ్ కిలో మటన్‌ని ఒక బౌల్‌లో వేసుకొని నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. చూసారుగా ఇలా నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కుక్కర్‌ని తీసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మటన్ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చిటికెడు పసుపుని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ మునిగేలాగా వాటర్‌ని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఇది స్ప్రైట్ అనుకుంటున్నారా? కాదు, ఆయిలే. ఆయిల్ వేశాక కుక్కర్ మూత పెట్టి గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లో ఉడికిన ముక్కలన్నిటిని ఈ విధంగా వేరు చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్‌ని సెపరేట్‌గా పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా ఇందులో పుదీనా ఆకులను కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూసారుగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలా మూత పెట్టేయాలి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మటన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేశాక ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారుగా ఏ విధంగా వచ్చిందో. ఇలా బాగా కలుపుకుంటే స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు తగినంత ఉప్పుని వేసుకోవాలి. తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి.
చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంతసేపు ఉడికిన తర్వాత వాటర్ డ్రై అయ్యిందో లేదో చూసుకొని చివరిగా మీట్ మసాలాని ఇందులో చల్లుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి తింటే ఆహా అనాల్సిందే. చివరిగా కొత్తిమీరని చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకోవాలి. చూసారుగా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని మర్చిపోకండి.